అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం సార్. ముందుగా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన అనుభవాలు మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం మేడం, నా పేరు ప్రవీణ్ మేడం. నేను కరీంనగర్ నుంచి వచ్చాను మేడం. చెప్పండి, మీరు ఎన్ని ఇయర్స్ అయింది ధ్యానంలోకి వచ్చి? ధ్యానంలోకి వచ్చి 3 years అవుతుంది మేడం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు పొందిన ధ్యాన అనుభవాలు ఏమైనా మీకు మీరు ఎలా ఉంది మీ లైఫ్? ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎరుక బాగా కలిగింది మేడం. ఎరుక బాగా ప్రతి విషయంలో ఎరుక వచ్చింది. అనుభవాలు అంటే మామూలుగా ప్రత్యేకంగా ఏం లేవు. బట్ ఏంటంటే చాలా డిఫరెన్స్ అవుతుంది బిఫోర్ ధ్యానం, ఆఫ్టర్ ధ్యానం. మీరు పూర్తి శాకాహారులు అయ్యారండి? ఎస్ మేడం. మేము ధ్యానంగా రాకముందే 2018 నుండి గత 5 సంవత్సరాల క్రితం నుంచే శాకాహారులము. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ శాకాహార ర్యాలీలు కానీ ఎందులో అన్న పార్టిసిపేట్ చేశారండి? శాకాహార ర్యాలీలు కానీ, భిక్షాటనలు కానీ, సేవ ద్వారా కానీ మీరు పొందిన అనుభూతి? చాలా మేము వరంగల్ ప్రతి కార్యక్రమంలో సేవ చేస్తాం మేడం. సేవ ప్లస్ శాకాహార ర్యాలీలు కూడా లాస్ట్ ఇయర్ 21 days చేశాం మేడం. మా తెలంగాణలో కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 21 days ప్రచార రథంతో పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ప్రతి ఒక్క గ్రామం తిరిగాము మేడం. మేము పాంప్లెట్స్ మొన్న రీసెంట్గా పిరమిడ్ పార్టీ కూడా మా మేడం ఎమ్మెల్యేగా పోటీ చేసింది మేడం, మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున. దానిలో కూడా చాలా ప్రచారం చేశాం మేడం. ఈ ధ్యాన ప్రచారం ద్వారా, సేవ ద్వారా అలాగే మీరు పొందిన అనుభూతి అంటే ఆనందం మేడం. ఇక అది ఉంటే చాలా అనిపిస్తుంది మేడం. ధ్యానం జీవితంలో ఆనందం. అసలు అందరినీ ప్రపంచం మొత్తం శాకాహారులుగా మార్చాలని మన ప్రతి ధ్యేయం ఎలా ఉందో, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, అహింస జగత్, ధ్యాన జగత్. ఈ సొసైటీకి కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి మీరు ఏదన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం లేదు మేడం. మీరు ఖచ్చితంగా ఈ ధ్యాన మార్గాన్ని బట్టి అంటే ఖచ్చితంగా దీన్ని అంతు చూడాలని చెప్తున్నా మేడం. అంటే దీని మీద ఎవరైతే యూత్ ఎవరైతే ఉన్నారో దీని మీద ఏంటిది ఒక పట్టు సాధించి, అంటే మా రీసెర్చ్ లాంటిది మీరు నిరూపించి, ధ్యానం అనేది గొప్పదాన్ని నిరూపించి అందరికీ ఏంటిది స్ప్రెడ్ చేయాలని ప్రతి ఒక్క యూత్ని కోరుకుంటాం మేడం. మెయిన్గా యూత్కి మేము అక్కడ వరంగల్లో ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్లో కూడా మేము పాల్గొంటాం మేడం. ఎవ్రీడే స్కూల్స్కి వెళ్ళి ధ్యానము బోధించడము, అలానే పాంప్లెట్ ఇవ్వడం ద్వారా ప్రతి ఇంటికి అది చేరుతుంది మేడం. విద్యార్థుల మెయిన్ ఫోకస్ ఏంటంటే ధ్యాన ప్రాజెక్ట్ మెయిన్ ఫోకస్ విద్యార్థులు చెప్తే వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్తుంది, ప్రతి ఇంటికి పాంప్లెట్ వెళ్తుందన్న ఉద్దేశంతో వరంగల్లో PSSM సంస్థ చాలా విస్తృతంగా ప్రచారం చేస్తుంది మేడం అక్కడ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇంకా మీరు ఏమన్నా మీ అనుభవాలు ఏమన్నా పంచుకుంటారా సార్? నథింగ్ మేడం. ఓకే సార్. మీ విలువైన అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఎంతోమందికి మీ విలువైన మాటలు చెప్పినందుకు పంచుకున్నందుకు చాలా ఎక్సలెంట్ మేడం. ఇక్కడ చాలా ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్, చాలా గ్రేట్. జగపతి రాజు సార్కి అండ్ బ్యాక్ ఎండ్లో ఉన్న టీంకి అంతా ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు ఎత్తుకోవాలనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండి.